హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ టెట్కు సంబంధించి ఒక 3 అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. ఆ 3 అప్డేట్స్ని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇందులో మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత ఒక ఎన్సిటి వార్త అనేది బయటికి రావడం జరిగిందండి, దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఇక మూడవ అప్డేట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్. మనం టెట్ రాయాలి అంటే ఇంటర్మీడియట్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, పేపర్ 1 రాయాలనుకున్న వాళ్ళని అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ఇందులో మొట్టమొదటి న్యూస్ ఏంటంటే ఏపీ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియజేస్తాను. ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా 2 రోజుల్లో రిలీజ్ కావడం అనేది జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి వార్త కొన్ని న్యూస్ పేపర్స్ లో కూడా రావడం అనేది జరిగిందండి. అభ్యర్థులారా, ఇక నోటిఫికేషన్ కు ఎక్కువ సమయం లేదు కాబట్టి మీ ప్రిపరేషన్ ను సీరియస్ గా కొనసాగించండి. ఇక ఎన్సిటి వార్త ఏంటంటే కొంతమంది టీచర్స్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఎన్సిటిని అప్రోచ్ కావడం జరిగింది. దయచేసి మాకు టెట్ క్వాలిఫికేషన్ నుండి మినహాయింపు ఇవ్వండి, మేము ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నాము అనే అభ్యర్థనను ఎన్సిటి ముందు పెట్టారండి. ఎన్సిటి వాళ్ళ యొక్క అభ్యర్థనను రిజెక్ట్ చేసిందండి. ప్రస్తుతము టీచర్ జాబ్ చేసినటువంటి టీచర్స్ అందరూ కూడా, అందరంటే ఎవరంటే అండి 2011 కంటే ముందు ఎవరెవరైతే నియామకం పొందారో వారందరూ కూడా టెట్ రాయాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. కేవలం 5 సంవత్సరాల లోపు రిటైర్ అయ్యే వాళ్ళు మాత్రమే టెట్ రాయాల్సినటువంటి అవసరం లేదండి టీచర్లకు. ఒకవేళ ఈ 5 సంవత్సరాలలో వాళ్లకు ప్రమోషన్ రావాలనుకుంటే వారు కూడా టెట్ రాయాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. ఇక టెట్కి సంబంధించి నా వ్యక్తిగత విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తానండి. నేను డిఎస్సి 2003లో ఎస్జిటిగా డిస్ట్రిక్ట్ 45th ర్యాంక్ సాధించడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ కు డిఎస్సి 2012 నందు డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ సాధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ సాధించడము జరిగింది. నా రిక్రూట్మెంట్ అనేది స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి 2012 నందు జరిగింది కాబట్టి ఇక నేను టెట్ రాయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే టెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రిక్రూట్మెంట్ జరిగినటువంటి మొట్టమొదటి రిక్రూట్మెంట్ 2012 అండి. ఆ 2012 డిఎస్ లో నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి నేను అందరూ కూడా ఎలా పాస్ అయ్యాను, ఎలా కష్టపడ్డాను అనేది మీకు వీడియోస్ ద్వారా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి, మెథడ్స్కి సంబంధించి, అప్డేట్స్కి సంబంధించి నిరంతరం మీకు అందిస్తూ ఉంటాను. మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీరు టెట్ రాయాలి అంటే కనీస అర్హత మార్కులను సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు. పేపర్ 1 రాయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఓసీ అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీరైతే 45% చాలండి. ఈసారి ఈ మార్పు చేశారండి. ఓసీ వాళ్ళకు 50% ఉండాలండి. గతంలో కాస్త తక్కువగా ఉండేది. ఓసీ వాళ్ళకు 45 ఉన్న అవకాశం ఇచ్చారు, ఇప్పుడు లేదండి. ఈ నిబంధనలు మార్చడం అనేది జరుగుతూ ఉంది. ఓసీ అభ్యర్థులు 50% ఉంటేనే ఎలిజిబుల్ టెట్ రాయడానికి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ వాళ్ళు మీకు ఇంటర్మీడియట్ లో 45% ఉంటే ఎలిజిబుల్ అండి పేపర్ 1 రాయడానికి. ఇక పేపర్ 2 రాయాలనుకునే అభ్యర్థులు అండి, అంటే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కావాలనుకుంటారో ఆ అభ్యర్థులు డిగ్రీలో ఓసీ వారైతే 50% అనేది సాధించి ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ ఇలాంటి వాళ్ళైతే 45% సాధించి ఉండాలండి. అప్పుడే మీకు టెట్ రాయడానికి అర్హత అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఏపీ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఈ అప్డేట్స్ వల్ల మీరు ఉపయోగపడ్డారు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, హ్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.